జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 8/6/2025 ఆదివారం జ్యేష్ఠ శుక్ల ద్వాదశి మొదలుకొని 14/6/2025 శనివారం జ్యేష్ఠ బహుళ తదియ వరకు. గ్రహస్థితులు: గురు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతు సింహం, రవి వృషభం, బుధుడు మిథునం, శుక్రుడు మేషం, కుజుడు సింహం, చంద్రుడు తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. అధికారుల యొక్క మెప్పు పొందుతారు. చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో కొంత ఆనుకూల్యత లభిస్తుంది. చేసేటువంటి పనులలో కొంత ఆటంకాలు ఏర్పడినా కూడా చివరికి వీరికి గెలుపు అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. వృత్తిలో ఉన్నవారికి మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. కీర్తి ప్రతిష్టలు వచ్చేటట్టుగా వీరు వ్యవహరిస్తారు. విద్యార్థులకు కొంతమేరకు అనుకూలమైన సమయమే. అట్లానే స్త్రీలకు కూడా మంచి గుర్తింపు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా ఈ వారం ఉంటుంది. వీసా లాంటి ప్రయత్నం చేయ వారికి మాత్రం కొంత ఆటంకాలు ఏర్పడేటట్టుగా ఉంటుంది. విదేశ పర్యటనలు, విదేశాలకు వెళ్ళి చదువుకుంటా అనే విద్యార్థులు అనుకోండి, విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి కొంత ఆటంకాలు ఏర్పడేటట్టుగా ఉంటుంది. కొంత తర్జన భర్జనలతోని కొంత విచారంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు. ధనం మాత్రం సమయానుకూలంగా చేతికి అందుతుంది. నూతనమైనటువంటి వస్తువులను కొంటారు. కొన్ని ఆటంకాలు ఏర్పడినా కూడా చిట్ట చివరికి కొన్ని పనులలో మీ ఫేవర్గా వచ్చేటట్టుగా ఉంటుంది. అట్లానే అవివాహితులకు కొంతమేరకు శుభవార్తలు వినేటట్టుగా ఉంటుంది. బుధుడు మరియు శుక్రుడు, రాహు నుంచి ఆనుకూల్యతతో ఉన్నారు కనుక ఆర్థిక పైనటువంటి మాంద్యం నుండి బయటకు వస్తారు. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. విలువగల వస్తువులు కొంటారు. ఇవన్నీ అయినప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి విచారాలకు గురి అవుతారు. ఆ సమస్య ఏమిటో మీకే తెలియదు. ఏదో విచారంగా కొంత కోల్పోయినట్టుగా మీరు ఆలోచనలలో ఉండేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కాకపోతే కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలని ఈ వారం చెప్పడమైనది కనుక మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి, పూజించండి, లేదా హనుమాన్ చాలీసా పారాయణాన్ని తప్పకుండా చేయండి. మీకు శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో మంచి ఆనుకూల్యతగా ఈ వారం గోచరమవుతున్నాయి. మీరు తలపెట్టినటువంటి పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. గురు, శని మరియు బుధుడు మంచి ఆనుకూల్యతతోని ఉండడం చేత గురు ద్వితీయ స్థానం, అలానే శని 11వ స్థానం, బుధుడు 2వ స్థానం ఉండడం చేత అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. బుద్ధి వికసిస్తుంది. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. కొంత ఆటంకాలు ఏర్పడినా కూడా చివరికి మీ శుభ పరిణామాలు, గెలుపు అనేటువంటిది మీకు వస్తుంది. ఆర్థిక పరమైనటువంటి మాంద్యం నుండి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటకు వస్తారు. డబ్బులు చేతికి అందుతాయి. ఆగిపోయినటువంటి డబ్బులు కూడా మీ ఫేవర్లో వచ్చి మీకు ఆనందంగా ఉండేటువంటి సమయంగా ఈ వారం గోచరమవుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మీరు పని భారం ఉన్నప్పటికీ మంచి కీర్తి ప్రతిష్టలు లేదా అవార్డు, రివార్డు పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, కొన్ని ఖర్చులు మీద పడినా కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. స్థిరాస్తుల విషయం లోపల కొంత ఆలోచనలతోని ఉంటారు. దూరపు ఆలోచనలతోని కొంచెం ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటుంది. అవివాహితులకు శుభవార్తలు వింటారు. విద్యార్థులకు కూడా మంచి శుభ పరిణామాలు పొందుతారు. ఈ వారంలో అన్ని రంగాల వారికి కూడా మంచి శుభ పరిణామాలు గోచరమవుతున్నాయని చెప్పడమైనది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం లోపల గత వారం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులన్నీ చక్కగా నిర్వర్తిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఆనుకూల్యతగా నెరవేరేటట్టుగా ఉంటుంది. ధనం సమయానుకూలంగా చేతికి అందుతుంది. శుక్రుడు 11వ స్థానం ఉన్నాడు కనుక కుజుడు కూడా 3వ స్థానం ఉండడం చేత కొన్ని ఆటంకాల నుంచి బయటకు వస్తారు.
ఆపదల నుండి విముక్తి పొందుతారు. కీర్తి ప్రతిష్టల కొరకు మీరు ఎంతో ఇబ్బందిగా కష్టపడి మీరు పేరు తెచ్చుకునేటట్టుగా ఉంటుంది. వీసా లాంటి ప్రయత్నించే వారికి కొంత ఆనుకూల్యతగా లేదు కనుక కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే మంచిదని చెప్పి సలహా ఇవ్వడమైనది. విద్యార్థులకు కూడా కొంతమేరకు శుభ పరిణామాలు, మంచి మార్కులు లేదా క్యాంపస్ రిక్రూట్మెంట్ల లోపల కొంతమేరకు కొంత ఆనుకూల్యత లభించేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. వృత్తిలో ఉన్నప్పటికీ ఆ వృత్తిలో పనిచేసే వారికి లేదా ఉద్యోగంలో పనిచేసే వారికి మాత్రం కొంత స్ట్రెస్, కొంత ఆటంకాలు, ఎక్కువగా ఒత్తిడి అనేటువంటిది చాలా ఈ వారం కనబడుతున్నది. కొంత ధనాదాయం పెరిగే దిశగా ప్రయత్నించినప్పటికీ కూడా చేతికి సమయానుకూలంగా డబ్బులు అందవు. అలానే వైద్య సేవలకు కానీ మీ ఇంటికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కొంతమేరకు వైద్య సేవలకు మీ డబ్బును వెచ్చించవలసి వస్తుందని చెప్పి ఈ వారం తెలియజేయడమైనది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా శ్రీరామ రక్ష, హనుమాన్ చాలీస అటువంటిది పఠించండి. కొంత చెడు ఫలితాలను తగ్గేటట్టుగా ఈ వారం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కొంత మంచి రోజుల నుండి బయటకు వచ్చి కొంత చెడు ఫలితాలను తీసుకునేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఖర్చులు మీరుతాయి, ధనాదాయం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఖర్చులు కూడా దానికి రెట్టింపుగా ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోని లేదా మీ మిత్రులతోని అనుకోండి, మీ బంధువులతోని కొంత చెడు మాటలు పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అయినప్పటికీ కూడా రవి ఏకాదశ స్థానంలో ఉండడం వలన మీ పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. కాకపోతే ఈ మాటలతోని కొంత మనస్సు కొంత చంచలంగా, మనస్సు కొంచెం బాధాకరంగా ఉండేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నం చేస్తుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత పని ఒత్తిడి అయినప్పటికీ కూడా కొంత సంతోషంతో ముందుకు వెళ్ళేటట్టుగా కనబడుతున్నది. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, అనుకోని వినుకొని కొద్దిగా ఖర్చులు మీద పడడం చేత కొంత మీరు ఆసక్తిగా పనిచేయలేకపోతుంటారు. కొంత వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. కడుపుకు సంబంధించిన, ఉదరంకు సంబంధించిన ఇలా శిరో బాధ అంటే తలనొప్పి అటువంటివి చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితోని మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. నూతన పనులు ఈ వారం ప్రవేశపెట్టకూడదు, ఎందుకంటే కొంత ఆటంకాలు ఏర్పడేటట్టుగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి ఇది సరి అయినటువంటి సమయం కాదు. ఇప్పటికే ఉన్నటువంటి వృత్తిని అనుకోండి, ఇప్పటికే వృత్తిని చేసేటువంటి వ్యాపారాన్ని దాన్ని కొనసాగించండి అని చెప్పి మీకు తెలియజేయడమైనది. అట్లానే అన్ని రంగాల వారికి కూడా ఈ వారం ఈ రాశి వారికి కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మీకు ఏది ఇష్టదైవం అవుతుందో దాన్ని ఎక్కువగా పూజించండి. కొంత చెడు పరిణామాలు తగ్గుతాయని చెప్పి మీకు చెప్పడమైనది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి చాలా ఉత్తమమైనటువంటి వారం అని చెప్పవచ్చు. గురువు మరియు బుధుడు ఏకాదశ స్థానంలో మంచి శుభస్థానంలో ఉన్నారు. అట్లానే రవి దశమ స్థానం, శుక్రుడు కూడా 9వ స్థానం. ఈ ఉండడం వలన ఈ వారం చాలా ఉత్తమమైనటువంటి వారం. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. ఆగిపోయిన పనులన్నీ మీ ఫేవర్లో వస్తాయి. కోర్టు చిక్కులు అనుకోండి లేదా ఆఫీసుకు సంబంధించినటువంటి చిక్కుల నుండి బయటకు వస్తారు. ఆగిపోయినటువంటి డబ్బులు లేదా ఆగిపోయినటువంటి ప్రొసీడింగ్స్ అటువంటివి మీ చేతికి అందడం వీలవుతుంది, జరుగుతుంది. మీ పిత్రార్జితంలో ఉన్నటువంటి సమస్యలు ఒక కొలిక్కి రావడం చేత కొంత సంతోషంగా మీకు ఈ వారం ఉంటారు. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, వ్యాపారస్తులకు, అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా ఉత్తమమైనటువంటి వారము, సంతోషకరమైనటువంటి వారం అని తెలియజేయడం అనేది. అవివాహితులకు శుభవార్తలు వింటారు. అలానే సంతానం కొరకు ఎదురు చూసే వారికి సమస్యల నుండి దూరమై సంతాన సౌఖ్యాన్ని, శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ లేదా వారు ఆశించినటువంటి ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. మీరు ఎప్పుడో దరఖాస్తు పెట్టుకుని మర్చిపోయినటువంటిది కూడా ముందుకు వచ్చి మీకు కొంత మంచి ఫలితాన్ని, శుభ పరిణామాలను వస్తాయని చెప్పి ఈ వారం తెలియజేయడమైనది. తదుపరి కన్యరాశి. ఈ రాశి వారికి వారంలో కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. అధికారుల మెప్పు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి తప్పకుండా వీళ్లకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, పని భారం పెరుగుతుంది,
నిద్ర లేకుండా పని చేయవలసినటువంటి అవసరం అగత్యం ఏర్పడేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు చాలా సంతోషంతో ఉత్సాహంతో పనిచేస్తారు. దాంతో పై అధికారులు కానీ మీ పైన యాజమాన్యం వారు మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటుంది. కొన్ని గిఫ్ట్లు లేదా అవార్డు అటువంటివి కూడా మీకు ప్రధానమయ్యేటట్టుగా మీకు కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంత శ్రమకు గురి కాక తప్పదు. విద్యార్థులకు కూడా కొద్దిగా గడ్డు కాలమే. ఎక్కువగా మంచి మార్కుల కొరకు ప్రయత్నించండి. కాకపోతే ఇంకా మంచి విశ్వవిద్యాలయాల్లో కానీ మంచి స్కూళ్ళల్లో కానీ సీట్లు దొరకడం కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఈ వారం మీకు కనబడుతున్నది. అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, వినుకొని కొన్ని ఖర్చులు కూడా మీద పడతాయి. ఇంటి గృహ మార్పులు కూడా కొంత చేసినట్టుగా ఉంటుంది. దానికి సంబంధించిన ఖర్చులు కూడా కొంత మీకు పెరుగుతాయి. అట్లానే కొంత విలువగల వస్తువులను కొని తెచ్చుకునేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వాటికి కూడా ఖర్చులు అధికమవుతాయి. మొత్తం మీద ఈ వారంలో కొంత ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటుంది. అధిక అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ మీద పడేటట్టుగా ఉంటుంది. కొన్ని వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు ఎంతో కష్టపడాలి. కష్టపడకుంటే మంచి మార్కులు వచ్చినట్టుగా లేవు, లేదా మంచి విశ్వవిద్యాలయ సీట్లు రావు. కనుక మీరు ఎక్కువగా శ్రమతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ వారం తెలియజేయడం అనేది. కనుక ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ రాశి వారికి ఉన్నాయి. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా శుభ పరిణామాలు పెంపొందుతాయని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా ఉన్నతమైనటువంటి శుభ పరిణామాలను పొందుతారు. అట్లానే గురువు 9వ స్థానం, శని 6, తర్వాత కేతు కుజుడు ఏకాదశి స్థానంలో ఉన్నారు. అన్ని గ్రహాలు కూడా అంటే కొన్ని గ్రహాలు పెద్ద గ్రహాలు మంచి ఆనుకూల్యతతో ఉండడం చేత అనుకున్న పనులన్నీ చక్కగా అవుతాయి. స్థిరాస్తుల లాభసాటిగా ఉంటుంది. స్థిరాస్తుల అంటే వ్యాపారం చేసేవారికి కూడా మంచి అనుకూలమైనటువంటి సమయం. అన్ని రాశుల అంటే ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా మంచి శుభ పరిణామాలు పెంపొందుతాయి. స్థిరాస్తులు ముఖ్యంగా ఇల్లు లేదా ఇంటికి సంబంధించిన స్థలాల విషయం లోపల చాలా లాభసాటిగా ఉంటుంది. మీరు ప్రణాళిక వేయండి, తప్పకుండా సక్సెస్ దిశగా మీరు వెళ్తారు. గురువు 9వ స్థానం ఉన్నాడు. భాగ్యస్థానాధిపతి గురువు ఉండడం చేత మీకు ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. ఇప్పటికే ఉద్యోగం చేసేటువంటి వారికి ప్రమోషన్స్ లేదా మీకు కోరినటువంటి స్థలం లేదా కోరినటువంటి ప్లేస్ మీకు దొరికేటట్టుగా వీలయ్యేటట్టుగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య బాధలు ఉంటాయి. అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. విద్యార్థులకు కొంత మేరకు అనుకున్న ఫలితాలను పొందుతారు. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. స్త్రీలకు ముఖ్యంగా అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి కనుక వారికి తప్పకుండా నెరవేరుతాయి. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నటువంటిది కొంత ముందుకు వచ్చి కొంత మీకు ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టుగా గోచరమవుతున్నాయి. ఈ వారమంతా శుభ పరిణామాలే పెంపొందుతాయి. కనుక ఈ వారమంతా అన్ని రంగాల వారికి ప్రత్యేకంగా లాభసాటిగా ఉంటుందని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలే. ఎక్కువగా మానసికమైనటువంటి ఆందోళనలకు గురికాక తప్పదు. కొన్ని విచారాలు ఎక్కువగా ఉంటాయి. ఏదో వాగడం, ఏదో మాట్లాడడం, దాని చేత కొన్ని మాటలు పడేటట్టుగా ఉంటుంది. నోరు జారడం చేత కొంత బంధువులతోని కొంత విమర్శనాత్మకంగా మీ మీద ఉండేటట్టుగా ఉంటుంది. కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలని చెప్పి సలహా ఇవ్వడమైనది. విద్యార్థులకు కూడా కొంత గడ్డు కాలమే. అవివాహితులకు కానీ లేదా వ్యాపారస్తులకు అనుకోండి, రాజకీయ పరంగా ఉన్నవారికి అనుకోండి, ఈ వారం అంతా కొంత గడ్డు కాలమే. వీరు ఆశించినటువంటి, వీరు ప్రపోజ్ చేసేటువంటిది, వీరు చేసేటువంటి పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదుర్కోక తప్పదు. ఒకటోసారి 4వసారి వరకు కూడా ప్రయత్నం చేసినా కూడా కొంత శుభ పరిణామాలు రాకపోవడం చేత మనస్సు కొంత చంచలంగా, కొంత విచారంగా ఉండేటువంటి సమయంగా ఉంటుంది. అట్లానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి చేసేటువంటి పనుల లోపల చిన్న చిన్న సమస్యాత్మకపూర్వకంగా సమస్యలు ఎదుర్కొంటారు. అట్లానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారులతోని తన మాటలు కానీ లేదా పనిలో తప్పు పోవడం చేత చివాట్లు మాటలు పడేటట్టుగా కనబడుతున్నది. కనుక ఈ వృశ్చిక రాశి వారి ఈ వారం లోపల చాలా జాగ్రత్తగా మెసులుకోవాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. కాకపోతే ఏదో ఒక ఆశ మీ మనసులో ఉండడం చేత ఎక్కడో ఒక వెలుగు ద్వారా
మీకు వచ్చేటువంటి డబ్బులు చేతికి అందుతాయి. కొంత ఏదో ఆశించినటువంటి ఎప్పుడో పెట్టుకున్నటువంటి పనులను ప్రపోజ్ చేసేటువంటి ఇది పనులు మీకు కొంత నెరవేరేటట్టుగా ఉంటుంది. దానితోని మీరు కొంత మనసు కొంత మేరకు కొంత సంతోషకరంగా ఉండేటువంటిది చివరిగా ఈ వారంలో చివరి 2 రోజుల్లో వచ్చేటట్టుగా ఉంటుంది. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా శనికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించండి. తప్పకుండా ఎక్కువగా శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. ఆశించినటువంటి ఫలితాలన్నీ మీరు చక్కగా పొందుతారు. గురువు 7వ స్థానం, రవి 6వ స్థానంలో ఉన్నాడు, శుక్రుడు 5వ శుభ స్థానంలో ఉండడం చేత మీరు ఆశించినటువంటి ఫలితాలు, మీరు చేసేటువంటి పనులు కానీ చక్కగా నెరవేరుతాయి. డబ్బులు చేతికి అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి లేదా చిన్న వ్యాపారస్తులు అనుకోండి, లేదా డాక్టర్లు, లాయర్లకు సంబంధించిన అన్ని రంగాల వారికి కూడా ఈ వారం ధనాదాయం పెరుగుతుంది. మీరు ఆశించినటువంటి స్థలం లేదా ఆశించినటువంటి కోరినటువంటి ప్లేసులు కూడా మీకు లభ్యమయ్యేటట్టుగా ఉంటుంది. ప్రమోషన్స్ మీరు ఆశించండి, తప్పకుండా నెరవేరుతాయి. మీరు చేసేటువంటి ఫలితాలను, చేసేటువంటి పనులలో చక్కగా నెరవేరి చాలా సంతోషకరంగా గడుపుతారు. కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగ భద్రత అనేటువంటిది మీకు నెరవేరేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. అలానే అవివాహితులకు శుభవార్తలు వింటారు. వీసా లాంటి ప్రయత్నం చేయండి, తప్పకుండా నెరవేరుతాయి. కొంతమందికి వీసా రాలేదు, అక్కడ అమెరికా నుంచి విదేశాల నుండి తిరిగి వాపసు రావాలి అనేటువంటి వారికి మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా సక్సెస్ ఈ వారం అవుతుందని చెప్పి మీకు సెలవు ఇవ్వడమైనది. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఆనుకూల్యత లభిస్తుంది. ఈ వారమంతా కొంత శుభ పరిణామాలే ఉంటాయని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడమైనది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారంలో వృత్తిలో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. దాంతో మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఎంతోమంది మిమ్మల్ని ఆహ్వానిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. మీరు చేసేటువంటి వృత్తిని, చేసేటువంటి పనులలో చాలా నిమగ్నతతోని చాలా చక్కగా నెరవేర్చే మీకు నేచర్ ఉంటుంది. కనుక మీరు మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మిమ్మల్ని అందరూ కోరుకుంటారు, మీ పనిని, మిమ్మల్ని. కనుక మీరు ఎక్కడికి పోయినా కూడా, ఎక్కడ చేసినా కూడా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. డబ్బుకి ఎప్పుడు కొదువ ఉండదు. మీరు చేసేటువంటి పనులలో, వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. కనుక అందరూ మిమ్మల్ని లైక్ చేసేటట్టుగా ఉంటుంది. కుజుడు కూడా, తర్వాత బుధుడు మంచి స్థానంలో ఉన్నాడు. బుధుడు బుద్ధికి అధిపతి. తర్వాత మీ బుద్ధి వికసించి మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారంలో కానీ లేదా వ్యవసాయంలో అటువంటి వారికి కూడా చాలా మంచి పెట్టుబడులు లాభసాటిగా ఉండేటట్టుగా ఉంటుంది. ఎప్పుడో చేసేటువంటి మీ దరఖాస్తు అనుకోండి, లేదా మీరు రాసినటువంటి ఈ పత్రికలకు అనుకోండి, వాటికి మంచి గుర్తింపు, పేరు వచ్చి మిమ్మల్ని గౌరవించేటట్టుగా ఈ వారం గోచరం ఎత్తినాయి. మీకు ఈ జీవితంలో ఒక మెట్టుగా ఈ వారం కనబడుతుందని చెప్పి ఈ వారం తెలియజేయడమైనది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా కొంత ఏదో మనసు చికాగ్గా ఉంటుంది. గురువు 5వ స్థానం ఉన్నాడు. ఎన్ని వచ్చినా కూడా ఏదో ఆలోచనలతోని ఉండడం జరిగేటట్టుగా మీరు తెచ్చుకుంటారు. అట్లా కాకపోతే ఈ దైవందించిన జీవితంలో మీకు అన్ని సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ దినదిన వృద్ధి చెందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. మీ పిల్లలు కూడా మంచి సీట్లు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. దాంతో మీరు చాలా చక్కగా ఆనందంగా కుటుంబ వాతావరణం ఉంటుంది. ధనం చేతికి అందుతుంది. సమస్యలన్నీ తొలగిపోయేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. మీరు స్వతంత్రంగా వ్యవహరించండి. దానికి భగవంతుడు, తర్వాత గ్రహాలు అనుకూల్యత లభిస్తుంది. మీరు చేసేటువంటి పనిని మీరు నమ్మి ముందుకు వెళ్తే తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు కొంతమేరకు శుభ సమయమే. అవివాహితులకు కూడా ప్రయత్నం లోపం లేకుండా మీరు ప్రయత్నించండి. శుభవార్తలు వింటారు. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
ఎక్కువగా శుభాలు పెంపొందుతాయని చెప్పి చెప్పడమైనది. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ వారం కూడా. రవి, బుధ, శుక్ర, కుజుడు ఈ 4 గ్రహాలు కొంత ఆనుకూల్యతతో ఉండడం చేత పోయిన వారం కంటే, గత కాలం కంటే ఈ వారం కొంత మెరుగు. మీరు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. వీసా లాంటివి చక్కగా నెరవేరుతాయి. విదేశాల్లో ఉన్న వారికి మీరు అనుకున్న స్థలాన్ని, అనుకున్న ప్లేస్ను కూడా పొందేటట్టుగా కనబడుతున్నది. వృత్తి ఉద్యోగాల్లో మీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. పేరు ప్రతిష్టలు ఘటిస్తారు. కాకపోతే చిన్న ట్రాన్స్ఫర్స్ అనేటువంటి బెంగతో ఈ వారం గడుపుతారు. మీరు స్థల మార్పిడి అవుతుందా, ట్రాన్స్ఫర్ అవుతుందా, లేదంటే నా లైఫ్ ఏ విధంగా గడపవలసి వస్తుందనేటువంటి విచారంగా మీరు కాలం గడిపేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ వస్తాయి. అలానే స్థిరాస్తుల కొరకు కానీ, లేదా మీ బంధువుల కొరకు మీరు జమానత్ అనుకోండి, మీరు జామీన్లు అటువంటి ఉండకండి. దానిలో ఒకవేళ ఉంటే మాత్రం మీకే ఇబ్బందికరంగా ఉండేటట్టుగా వ్యవహారాలు అటువంటి ఉంటుంది. కుజుడు కూడా 6వ స్థానం ఉన్నాడు. మీకు స్థిరాస్తులకు సంబంధించినటువంటి మీ కుటుంబ పరంగా మీరు ప్రయత్నించండి. కొంతమేరకు ప్రయత్నం లోపం లేకుండా మీరు, లేదంటే ప్రణాళికలతోనే, అంటే ప్లాన్ వేయండి. ఆ ప్లాన్లు వేస్తే కొంత సక్సెస్ అయ్యే దిశగా మీకు కనబడుతుంది ఈ వారం. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొంత మేరకు శ్రమ అవుతుంది. అయినప్పటికీ కూడా మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. కొంత డబ్బులు, అంటే ఒక బోనస్ అటువంటిది అనుకోండి, ఇటువంటి మీకు అటువంటి రివార్డ్ అనుకోండి, అటువంటివి వచ్చేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. ఈ వారం అంతా కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలని కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. లేదా శని ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన. మీకు ఏలినాటి శని ఉండడం చేత ఏలినాటి శని ద్వారా మీకు చిన్న చిన్న అవాంతరాలు రాకుండా శని స్తోత్రాన్ని పఠించండి. తప్పకుండా కొన్ని శుభ పరిణామాలు పెంపొందుతాయని చెప్పి తెలియజేయడమైనది. స్వస్తి.